నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 4వ రోజుకు చేరింది. ఇంజనీరింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సమ్మె చేస్తున్న మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బందిని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కలుసుకుని సంఘీభావం తెలిపారు. సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి న్యాయం జరిగేలాగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలు సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు సమాన పనికి సమాన వేతనం కోరికలు కార్మికుల కోరికలు న్యాయమైన కోరికలు మేము గత 10 రోజుల కింద సమ్మె నిర్వహిస్తున్నాము. న్యాయమైన కోరికలు ప్రభుత్వానికి వెళ్ళినాయి. ఎటువంటి సమస్యకి మాకు తెలవలేదు. కావున మేము న్యాయంగా కోరిన కోరికలు ఏంటంటే ఆబ్కాస్ రద్దు చేస్తే పర్మనెంట్ చెయ్యాలి. అదే కాక సంక్షేమ పథకాలు మాకు అమలు చేయట్లేదు. పర్మనెంట్ అని చెప్పేసి ఒక ఐడి క్రియేట్ చేసేసి మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. సింగిల్ ఉమెన్స్ ఉన్నారు, వితంతువులు ఉన్నారు. మా పిల్లలకి ఈ ఆబ్కాస్ ఐడి వల్ల ఎటువంటి ఏమీ రావట్లేదు. పథకాలు కట్టాను. తల్లికి వందనం ఇస్తున్నారంటే ఇంజనీర్ సెక్షన్కి ఎవరు అర్హులు కాదని చెప్పేస్తున్నారు. మేము న్యాయంగా కోరికలు అడుగుతున్నామండి. ఇవ్వవలసినవి ఏమంటున్నాం. మేము స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారికి ఇచ్చాము వింత పత్రము, లోపల మా డిఈ గారికి ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము. అందరికి ఇచ్చి న్యాయంగా మాకు కావాల్సిన కోరికలు తీర్చాలని కోరుతున్నాము. మేమేమి కొంచెం కోరికలు అడగట్లేదు. మా జీతాలు పెంచాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, అలాగని మాకు టైమ్ స్కేల్ ఇవ్వాలి. 29,200 టెక్నికల్స్కి ఇవ్వాలి, 24,500 మాకు నాన్ టెక్నికల్కి ఇవ్వాలి. గత ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వమైనా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయంగా మాకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తణుకు పట్టణ పరిధిలో గల తణుకు బైపాస్, పాతూరు, దువ్వ, పైడిపర్రు, తేతలి, అత్తిలి, కొమ్మర సబ్ స్టేషన్లో లైన్ల మరమ్మతుల నిమిత్తం శుక్రవారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య తణుకు మండలం మున్సిపల్ ఏరియా ఆఫీసు, కొమ్మాయి చెరువుగట్టు, పాతూరు, ఇరగవరం కాలనీ, శివబాలాజీ నగర్, హరిప్రియ నగర్, రెడ్డి అండ్ రెడ్డి లేఅవుట్, టీ వేమవరం, ఎన్జిఓ కాలనీ, ఉమెన్స్ కాలేజ్ ఏరియా, డిమార్ట్ ఏరియా, కొండలమ్మ పుంత, ఎన్టీఆర్ పార్క్ ఏరియాలకు, తణుకు రూరల్ మండలం దువ్వ, తేతలి, సచ్చివాడ, రెడ్డి చెరువు, సూర్యారావుపాలెం ఇండస్ట్రీ సర్వీసులకు, అత్తిలి మండలం అత్తిలి, పాలి, ఆరువిల్లి, మంచిలి, ఈడూరు, సిహెచ్ చెరువు, ఈడూరు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా తణుకు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి సత్యవతి ఆదేశాల మేరకు ప్యానెల్ న్యాయవాదులు రిమాండ్ ముద్దాయిలకు అవగాహన కల్పిస్తూ మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు చేయడం, రవాణా చేయడం, త్రాగుటం నేరమని, కఠినమైన శిక్షలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు తెలిపారు. డాక్టర్ శ్రీరాజ్ మాట్లాడుతూ మత్తు పానీయాల ద్వారా ఆరోగ్యం పాడుతుందని, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు వస్తాయని తెలిపారు. న్యాయవాది అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీపీఎస్ గంజాయి కేసులో శిక్షలు కఠినంగా ఉంటాయని అన్నారు. ఇందులో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, టి సత్యనారాయణరాజు, జేఆర్వీవీఎస్ పవన్ కుమార్, అజయ్ కుమార్, డాక్టర్ శ్రీరాజ్, జైల్ సూపరింటెండెంట్ జి మోహన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఈగిల్ క్లబ్, రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో మాదక ద్రవ్య వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం వాగ్దానంతో ప్రారంభమైంది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు, గణపవరం పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతిలో ప్లేకార్డులు పట్టుకుని మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి అధ్యక్షత వహించారు. ఆమె యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించడం ఎంత ముఖ్యమో వివరించారు. గణపవరం ఎస్ఐ ఏ మణికుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం దానిపై వచ్చే శిక్షల గురించి సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె స్వరూపారాణి, ఎన్వి శ్రీనివాసరావు, డాక్టర్ జీవి రమణ, డాక్టర్ ఎస్కే పర్వీన్, ఎస్కే మహినంసారి, పి భాస్కర్ రావు, అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కోదాడ బైపాస్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పోలీస్ శాఖకు చెందిన 2 సిబ్బంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో నర్సాపురానికి చెందిన ఎస్ అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 2 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామి, వాహన డ్రైవర్ రమేష్ ప్రస్తుతం కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో వారు విధి నిర్వహణలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 94.44 కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెందడం కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. సభావేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కేంద్ర రాష్ట్ర మంత్రులు అధికారులు సందర్శించారు. రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ, దేశ, రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకోనుందని వక్తలు ఉద్ఘాటించారు. 2047 పుష్కరాల నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయి పర్యాటకులకు అందుబాటులో రానున్నదని అన్నారు. తద్వారా స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, ఇతర రంగాలు విస్తరించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నేడు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. చారిత్రక నగరి అయిన రాజమహేంద్రవరంలో కొలువై ఉన్న పుష్కర్ ఘాట్ను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో 5 ఎకరాల ప్రాంగణంలో 15,20,00,000 వ్యయంతో నిర్మించిన సైన్స్ పార్క్ ని ఈరోజు ప్రారంభించాం. ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది. విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ. విద్య, విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. ఆయన అందించిన సేవలకి గుర్తింపించినట్టుగా ఇది మనం భావించాలి. అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఎంపీ రాజమండ్రి నియోజకవర్గం ఎంపీ మేడం పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ, నాయకులందరికీ పేరు పేరున, బుచ్చే చౌదరి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ముందు నడిపించిన
రామానాయుడు గారికి, గంధల దుర్గేష్ గారికి, సోమ వీర్రాజు గారికి, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, బతుల బలరామకృష్ణ గారికి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సైన్స్ విభాగానికి ముందునే నడిపించిన ఈ సిబ్బంది అందరికీ, అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు షెకావత్ గారిని ప్రసంగించవలసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనరబుల్ పవన్ కళ్యాణ్ గారు. విత్ us ఆనరబుల్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారు, ఆనరబుల్ ఎంపీ సాహిబా పురంధేశ్వరి గారు, all the fellow public representatives, officials from Ministry of Culture, Director General of National Council of Science Museum, the officials of the state government, and dear friends. Today I am happy to present here in this green city, the city which is known as cultural capital of Andhra Pradesh, the city which is vibrant, the city which has different colors to offer. Today we are here to inaugurate this Science City or Science Museum developed by National Council of Science Museum with the support of Ministry of Culture, Government of India, under the leadership of Honorable Prime Minister Modi ji and the state government. Friends, we are putting up in the scientific era, and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this beautiful science museum, I am sure it is going to benefit not only the common people but especially to the school students, and it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking, which is really very critical and important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important for the development of for the realization of the dream which Honorable Prime Minister Modi ji have seen for our beloved country, India, during this Amrit Kaal to become our nation a developed nation. So for that only the education system in India have been changed, and with this change education system where all emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role in getting the students and younger generations in the direction of scientific thinking and approaches. I congratulate the state government and I thank the state government. Honorable Deputy Chief Minister Sahib is here and Honorable Minister Sahib is here. I thank everybody of them, and from the government, on behalf of Government of India, on behalf of Prime Minister Modi ji, for taking this project and jointly developing this project to benefit the students. Thank you very much. సైన్స్ రంగంలో విశేష పరిశోధనలు చేసి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనమూడి వాసి స్వామి జ్ఞానానంద పేరును రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రానికి పెట్టాలని యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. 15,20,00,000 వ్యయంతో అభివృద్ధి చేసిన రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని గురువారం కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్తో ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థుల శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి పెంచడానికి ఈ విజ్ఞాన కేంద్రం దోహదం చేస్తుందని తెలిపారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఈ విజ్ఞాన కేంద్రానికి ఆకృతిని అందించిందని, కేంద్ర సాంస్కృతిక శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సహకారంతో నిర్మించినట్లు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్వాగతం పలికారు. శాసనసభ్యులతో పాటు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, జనసేన పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ఎంట్రపాటి రాజు, అడ్డగల్ల సూరి, చాపల రమేష్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మిలు గురువారం వివిధ చిట్ ఫండ్ల సంస్థల ప్రతినిధులు, ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశమయ్యారు. జూలై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఆయా సంస్థల సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసును గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని అన్నారు. రాజీ పడదగిన అన్ని కేసులు, ఇతర కేసులను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన సుమారు 6 లక్షల రూపాయల చెక్కులను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అందజేశారు. స్వయంగా బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు పరామర్శించి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారికి మంజూరైన చెక్కులు అందించడంతో పాటు అన్ని విధాలా వారికి అండగా ఉంటామని, సంపూర్ణ ఆరోగ్యంతో వారంతా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా ఏకాగ్రతతో చేయడం ముఖ్యం. సర్ ఆర్థర్ కాటన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.